సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి చిన్న చిన్న తప్పులు ఏవన్నా ఇవి అవి ఉన్నా సరే కేవలం ఆయన చరిష్మాతో మేమైతే కష్టపడ్డాం, మేమైతే సినిమా చేసాం, కానీ ఆ సినిమాని ఇంత అద్భుతమైన రిలీజ్ అండ్ ఒక 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 స్టేటస్ ఇచ్చారు. ఒక ఓన్లీ కవితా సుకుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. ఈరోజు మీ అందరినీ కలవడానికి మెయిన్ రీజన్ మాకు నిన్నటి నుంచి వస్తున్న రెస్పాన్సెస్. టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. నిన్న నైట్ సంధ్యాకి వెళ్ళాం, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి సంధ్యా థియేటర్కి వెళ్ళాం, అండ్ నైట్ ఏఎంబి షోకి వెళ్ళాం, అండ్ ఏట్రియం మాల్ షోకి వెళ్ళాం. ఆడియన్స్ నవ్వుతుంటే కడుపు నిండిపోతుందండి. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా ఇది వర్డ్ ఆఫ్ మౌత్ మూవీ. సో ఒకరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే ఇంకొకరిని తీసుకొని వచ్చి ఆ సినిమా థియేటర్లో ఆ సినిమా చూడాలనుకుంటారు. సో ఆబ్వియస్లీ మీ ముందు నుంచే అనుకునింది, ఇట్స్ ఎ క్లీన్ కామెడీ. పెద్ద ఆలోచించనక్కర్లేదు. వచ్చి ఒక 2.5 గంటల సేపు నవ్వుకున్నామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసామా, వెళ్ళామా అన్న థింగే. సో ఆబ్వియస్లీ ఇలాంటి సక్సెస్ మాకు ఇచ్చిన ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి, అండ్ మా ఫర్దర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏముంటాయో చెప్పుకోవాలి కాబట్టి వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫర్దర్ యాక్టివిటీస్ ఉంటాయి, సక్సెస్ మీట్ ఉండబోతోంది, దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. బిఫోర్ దట్ అందరూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఐ ఫస్ట్ అన్నా జస్ట్ థ్యాంక్స్ చెప్పారు దా. Thanks to the audience అండి. సో వీఆర్ సీయింగ్ ద నెంబర్స్, ఇట్స్ రియలీ కమింగ్ గుడ్. నిన్న సాయంత్రం నుంచి బాగా పికప్ అయింది, అండ్ ఇవాళ కూడా నెంబర్స్ అంతా చాలా బాగా వస్తాయి, వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. చాలా ఐడియాస్ త్రో చేసుకుంటూ ఉంటాం, అండ్ మాకున్న హ్యాపీనెస్ లైక్ ఒక్కొక్కరు అంత అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారన్న ఎనర్జీ కంటే, మేము ఒకటి అనుకొని చేసాము, అనుకున్న నిజమైనప్పుడు ఇట్లాంటివి ఒక 10-15 చేయొచ్చేమో అని, అంటే లైక్ అంటే అంత కాన్ఫిడెన్స్, అట్లాంటి ఒక ఐడియాస్ అంత ధైర్యంగా ముందుకెళ్తాయి ఇంకా మా నుంచి. అండ్ అదంతా థియేటర్లో అట్లా స్మైల్స్లో అట్లా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు అసలు భలే వర్కౌట్ అయిందన్న ఐడియా ఇది అని ఒక ధైర్యం. అండ్ ఇక్కడ నుంచి చాలా సినిమాలకి అంత కొత్తగా ఆలోచించుకునే విధానం మాలో అందరికీ ఆడియన్స్ ఇస్తున్నారు. నిన్న నైట్ ఏట్రియం మాల్కి లైక్ వెళ్తున్నప్పుడు, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇక్కడ ఇంకెక్కడ అవుతున్నారు కదా, ఇంకెక్కడైనా అవుతున్నారు కదన్నా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మేము. సినిమా ఒక మేము ఆర్ఆర్ చేసి ఒక 100 సార్లు చూసుంటామేమో, వాళ్ళందరూ నవ్వుతుంటే నేను కూడా నవ్వుతూనే ఉన్నాను. నేను ఏంటన్నా ఇంట్లో ఇన్ని రోజులు ఇంత నవ్వలేదు అని చెప్పేసి నేను అక్కడ అనుకుంటున్నా. ఐ థింక్ దట్స్ అ వైబ్, దట్ ఎంటైర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే అదేనేమో. మాకు జనాలు అసలు ఎంత రియాక్ట్ అవుతున్నారంటే అసలు
చాలా రిలీఫ్ అనిపించింది. కానీ పడుకుంది 3-4 గంటలే. రాత్రంతా అసలు ఎవరు ఏమంటున్నారు మెసేజ్‌లన్నీ చూసుకుంటున్నాం. బట్ చాలా రిలాక్స్డ్‌గా ఉంది. ఒక 2 రోజులు పడుకున్నంత హ్యాపీగా ఉంది. రిలాక్స్డ్‌గా ఉంది చెప్పాలంటే. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా క్రాఫ్ట్ అవ్వటం కానీ అది అలా ఫామ్ అయినప్పుడు కానీ మాకు ఇన్ఫిలింలో చాలానే సింక్ ఉండాలి. అండ్ అది త్రూఅవుట్ ద థీమ్ అది ఉంటుండేది. అంటే చూపించినప్పుడు ఒక్కొక్క లైక్ ప్రొడ్యూసర్స్ నుంచి ఇట్లా పాస్ అవుతున్నప్పుడు ఐడియా కూడా నేను అన్న రూమ్లో ఎంత ఎగ్జైట్ అవుతున్నామో అది అందరి నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఐ థింక్ అక్కడే సగం మేమందరం ఎంజాయ్ చేసాం సినిమా. అండ్ అదే నిజం అవుతుంది బయట అంతే. మేము ఇక్కడ ఎంజాయ్ చేయలేదంటే అసలు అది నిజం కాదేమో. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. ఇంకా ఫర్దర్ సినిమాలకు కూడా ఐ థింక్ ఇది ఒక చాలా కొండంత ధైర్యం అంతే. సో నేను ఇందులో ఉన్న లైక్ యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ మాత్రం చెప్పుకోలేను సార్ అంతే. మీరు అడిగిందే సార్, మీరు లోపల మీరు అడిగారు, ఇస్తున్నాం సార్ అంతే. లైక్ ఐ థింక్ అంతకు మించి అక్కడ ఏం వండర్ జరగలేదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ విజువల్ అడుగుతుంది. లైక్ సార్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు లైక్ బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఐ ఫీల్ సో మచ్ హానర్డ్ ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ చాలాసేపే మాట్లాడా బట్ లైక్ ఇంకా పేలుతూనే ఉన్నాయి డైలాగులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీరు వర్డ్ ఆఫ్ మౌత్ని క్యారీ చేసిన విధానం కానీ అండ్ ప్రెసెంట్ డిజిటల్ మీడియా నిజంగా అసలు రెస్ట్లెస్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియాలో సిన్స్ ద మూవీ హ్యాస్ రిలీజ్డ్ అసలు ఓపెన్ చేస్తే చాలండి మై ఎంటైర్ పేజ్ హ్యాస్ బ్లోన్ అప్. లైక్ అంత రెస్పాన్స్ ఉంది ఈ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దట్ బజ్ ఫర్ మీ with my character. And also madam sir, madam ante theater lo chuste it's a different experience. And everyone that చూసే వాళ్ళందరూ అది చూసి నాకు పిక్చర్స్ పెడుతున్నారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు సినిమా హిట్ అంట కదా. అంటే మీ ఫ్రెండ్స్ నుంచి వినడం వేరు కదా. లైక్ యూ జస్ట్ ఫీల్ మచ్ హ్యాపియర్. అండ్ యూ should like definitely watch this movie. And thank you Kalyan garu for giving me wonderful song. I will cherish it for the rest of my life. And idanta obviously like without Tabitha ma'am we couldn't be here. And thank you so much ma'am. And Rao Ramesh garu obviously like I shouldn't even be saying this but sir Rao gar rampage social media lo literally like it's trending everywhere sir that you're killing it Ani. So I'm blessed to work in this project besides him. And Indraja garu, you guys will love her dance. I don't know if I can say that right. సో మ్యామ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అసలు ఓ మై గాడ్. లైక్ మొన్న ప్రీమియర్లో చూసి ఐ వాజ్ లైక్ లిటరలీ లైక్ దిస్. సో అంత అసలు క్రేజీ సీక్వెన్స్ అది. యూ గైస్ షుడెంట్ మిస్ ఇట్. సో ఇప్పటిదాకా చేసిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ టు ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఎవరినో మర్చిపోతున్నా కదా. ఎవరు? ఓ అంకిత్, హాయ్. సో అంకిత్ గురించి నేను ఎలా చెప్తానండి. లైక్ అంకిత్ ఉండగా ఐ విల్ ఆబ్వియస్లీ యాక్ట్ బట్ ఏం చెప్పాలో ప్రిపేర్ కాలే అంకిత్ నీ గురించి. సారీ, ఐఎమ్ కిడింగ్. But he always like supports me in everything. And I'm very blessed to have a friend like him and also a co-actor like him. So yeah, I think I'm done. So thank you everyone. ముందుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ పెద్ద తుఫాన్ వచ్చినా అండి, పెద్ద వృక్షానికి అది నిలబడిపోతే దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పెద్ద వృక్షం పక్కనున్న చిన్న మొక్క కూడా బెదరదండి. ఎందుకంటే ఆ వృక్షం పక్కనున్న వృక్షం అడ్డేస్తుంది ఆ గాలిని కానీ ఆ తుఫాన్ని కానీ. నా కెరియర్కి ఆ పెద్ద వృక్షం రావు రమేష్ గారండి.
ఈరోజు ఈరోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ ఈరోజు నన్ను అందరూ చాలా బాగా చేసావు అన్నది, నేను ఆయన పక్కన ఆ 70mm స్క్రీన్లో సగం పంచుకోవడం వల్లే, ఆయన నాకు షూట్లో ఇచ్చిన స్పేస్ వల్లే. నేను ఇది ఆల్రెడీ చెప్పానండి. నిజంగా ఆయన అంటే మనం ఎవరినన్నా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియన్గా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అబ్బా ఏం చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి. బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి. సార్ నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని, నిజంగా చెప్తున్నా ఇది. బికాజ్ కంటిన్యూస్గా షూట్ చేసామండి మేము. అండ్ ఎప్పుడైతే షూట్ ఫటఫట అయిపోయింది, ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది, అంత కనెక్ట్ అయ్యాను సార్తో. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మీరు సినిమా చూసుంటారు ఆల్రెడీ. సినిమాలో నేను అతన్ని సుబ్రహ్మణ్యం అని పిలవాలి. అలా పిలుస్తూ 2-3 సీన్లో తెలియకుండా నాన్న అనేసేవాడిని. ఆ సీన్లో సుబ్రహ్మణ్యం అనాలి, కానీ నాన్న అని వచ్చేసేది. దానివల్ల ఇంకో 1 మోర్ అయ్యేది. అంత కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు ది వే హీ యూస్ టు గ్రీట్ మీ, అదొక ఈరోజు నువ్వు బాగా చేసావు అనడానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు. నన్ను ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు. అసలు సార్ నన్ను గ్రీట్ చేసే విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ అన్న బ్లాంక్ అవ్వద్దు అన్నారో, నాకు బ్లాంక్ అవ్వడానికి అసలు ఆ పరిస్థితే రాలేదండి. ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ, అంత స్పేస్ ఇస్తూ, బాగా చేద్దాం, సీన్ ఇంకా బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు అసలు ఐ ఫెల్ట్ సో గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ మై పేరెంట్స్ ఆర్. రావు రమేష్ గారు పక్కన చేశారు. మా నాన్నకి వస్తున్న ఫోన్స్ కానీ, మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండి, ఆయనకి వస్తున్న ఫోన్స్ కానీ. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ కొంచెం టైం తీసుకుంటానండి. థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు నాకు ఈ మంత్ ఎంత స్పెషలో. చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి చాలామంది కారణం. నేను రీసెంట్గా చిరంజీవి గారిని కలిసి అదృష్టం దక్కిందండి నాకు. ఆయన కలిసినప్పుడు ఆయన అందరితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, కృతజ్ఞత అన్నది ఎంత ఇంపార్టెంటో, కృతజ్ఞతకు మించింది ఏమీ లేదు అని. అది చెప్తూ దేని పట్ల కృతజ్ఞత ఉండాలి అన్నది అసలు ఆ ప్రశ్నే అరైజ్ అవ్వకూడదు. పొద్దున్న లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత దిండుకు కూడా కృతజ్ఞతగా ఉండొచ్చు. అసలు మనిషిగా పుట్టడమే ఒక పెద్ద ఇది. దానికంటే మించిన కృతజ్ఞత, దానికి అంతకంటే పెద్ద కారణం ఏముంటుంది. ఈరోజు అంటే ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాటలు ఇవేయండి. ఈరోజు నా మనసు నిండా అది నిండిపోయి ఉందండి. అండ్ ఈరోజు నేను ఇక్కడ నుంచోడానికి చాలా మంది కారణం అండి. మీకు తెలుసు ఈ మంత్ దిస్ హ్యాస్ బీన్ సో స్పెషల్ ఫర్ మీ రైట్ ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు August 9th నుంచి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, కష్టమా అదృష్టమా అని. మనకు కూడా చెప్పకుండా, కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండా, మనం వాళ్ళని అడగకుండా ఎక్కడో మన గురించి ఒక మాట సాయంగా ఒక మాట చెప్తారు వాళ్ళు వెళ్ళి. అండ్ అది మనం అడగకుండా కూడా ఏ స్వార్థం లేకుండా మనకి మంచి జరగాలని వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళ మంచితనమే మనకు అదృష్టమేమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా. నేను ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం. అది తోడు లేకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను అలా నా లైఫ్లో నేను అడగకుండా, నాకు తెలియకుండా మాట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి. అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కూడా లేకుండా, అరే నీకు కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు ఇచ్చిన స్నేహితులు ఉండడం నా అదృష్టం అండి. అసలు ఏ బాధ పడకుండా, ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు, కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు, కొన్నిసార్లు భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు. ఇలా నా లైఫ్లో చాలామంది ఉన్నారండి. ఒకానొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేమో అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ నిహారిక గారికి, వాళ్ళ నా లైఫ్లో ఉండడం నా అదృష్టం అండి.
అండ్ ఈ సినిమాకి మా అదృష్టం కవితా సుకుమార్ గారండి. ఆవిడ మంచితనం, మేము ఎంతో కష్టపడి సినిమా చేసాము, అది అందరికీ తెలుసు, అందరూ కష్టపడి సినిమా చేస్తారు. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవిడ మంచితనం మాకు అదృష్టం. అండ్ ఎంత కష్టపడి ఒక కొండపైకి ఎక్కినా అండి, ఎస్పెషలీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్లో, ఇప్పుడు వేరే చోట్లయితే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి, ఆ పాయింట్లో నువ్వు ఏమీ చెయ్యలేవు. ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ కొండపైన ఉన్నవాళ్ళు నీ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి. ఆ చెయ్యి మాకు అందించింది కవితా సుకుమార్ గారు. ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్తున్న, రామ్ చరణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం, ఇంత జనాల్లోకి సినిమాకి వెళ్ళడానికి కారణం కవితా సుకుమార్ గారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కెరియర్లు సెట్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి అన్న, సెట్లో అసలు ఎంత జోవియల్గా, జనరల్గా సినిమాటోగ్రఫర్స్ కొంచెం ఏదైనా అటు ఇటు అయితే ఫ్రస్ట్రేటెడ్గా అది ఉంటారు, బట్ ఆయన అసలు ఎంత జోవియల్గా ఉంటూ, ఆయన ఫ్రస్ట్రేట్ అయినా జోవియల్గానే ఉండేది. అసలు హీస్ టు మేక్ ఎవ్రీబడి, అసలు బాలరెడ్డి అన్న లక్ష్మణ్ అన్న డియో ఇద్దరు, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉండేది సెట్ మీద, చాలా బాగా అనిపించేది. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్స్, పీబీఆర్ సినిమాస్ త్రిమూర్తులు అంటూ ఉంటామండి, ఋషి గారు అండ్ ప్రసాద్ గారు, బుజ్జి గారు, అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గోపాల్ గారు కూడా. వీళ్ళు సినిమాని స్టార్ట్ చేసిన విధానం అన్కాంప్రమైజింగ్గా, అసలు మనం ఎక్కడా తగ్గేది లేదు క్వాలిటీలో అన్నట్టు తీసిన విధానం. అండ్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోహన్ అన్న వచ్చి ఆ సినిమాని ఆదుకున్న విధానం. మోహన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద వే యూ స్టెప్డ్ ఇన్ అండ్ ద వే యూ అక్కడి నుంచి, అంటే ఒడిదుడుకులు ప్రతి సినిమాకి ఉంటాయండి, అలాగే ఈ సినిమాకి కూడా ఉంటాయి. అండ్ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఫండ్స్, వాట్ ఎవర్ ఎగ్జాక్ట్గా క్లియర్గా తెలీదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి దట్ సంబడి లైక్ మోహన్ అన్న స్టెప్డ్ ఇన్. అండ్ ఈ సినిమా ఈరోజు చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అంతే శరవేగంగా మళ్ళీ ముందుకెళ్ళడానికి కారణం మోహన్ అన్న. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్, అందరికీ నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకున్నందుకు. అండ్ వీళ్ళిద్దరి బాండ్ గురించి చెప్పాలండి, శ్రీహర్ అన్న, లక్ష్మణ్ అన్న, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటారు కానీ ఒకే తల్లికి పుట్టకపోయినా రామ లక్ష్మణ్లా అనిపిస్తూ ఉంటారు నాకు. వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే భలే అనిపించేదండి. అసలు నాకు తెలిసి ఈ ఒక్క వర్డ్లో చెప్పాలేమో, లక్ష్మణ్ అన్న కోసం శ్రీహర్ అన్న నిలబడిపోయాడు. గత 2 సంవత్సరాలుగా నిలబడిపోయాడు, అంతే, అలా ఉండిపోయారు ఇద్దరు. చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. అండ్ వీళ్ళిద్దరికి ఒక హనుమంతుడు ఉన్నాడండి, అది హర్ష. హర్ష యూ హ్యావ్ టు కమ్, ఐ గెస్, ప్లీజ్ ఒకసారి హర్ష, మేబీ లక్ష్మణ్ అన్న మాట్లాడినప్పుడు. హర్ష అని మాకున్న అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో హర్ష అండి. అసలు వీళ్ళిద్దరికి అసలు సినిమా మొత్తం అన్ని పనులు, నలుగురు చేసే పనులు హర్ష ఒక్కడే చేసేవాడు, చాలా బాగా అనిపించేది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్ గారికి, స్వరూప్ అన్నకి, అండ్ దెన్ సత్య అన్నకి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిష్మా గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారికి, అండ్ దెన్ ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించాలి. ఇంకో విషయం ఒక్కటి చెప్పాలండి, మేము మా టీం అంతా కూడా ఒకటి నమ్మాము, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పాట కానీ, టైటిల్ ట్రాక్ ఫస్ట్ రావు రమేష్ సార్ పాట కానీ, మేడం సార్ మేడం అంతే కానీ, ఆడియో చాలా జనాల్లోకి వెళ్తే మనకు ఆ బజ్ క్రియేట్ అవుతుంది, ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి మనం సాయం అడగగలుగుతాం, సినిమాకి ఆ బజ్ క్రియేట్ అయితే అని మేము గట్టిగా నమ్మినప్పుడు అండి, మేము టీం అంతా డిసైడ్ అయ్యాం, వీ హ్యావ్ టు టేక్ దిస్ అండ్ షేర్ ఇట్ అని. అప్పుడు నేను నా ఫ్రెండ్స్, కంటెంట్ క్రియేటర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది, నేను కెన్ యూ ప్లీజ్ షేర్ దిస్ సాంగ్, ప్రమోట్ చేస్తారా అని. అందరూ ఆ ఒక్క మెసేజ్తో చాలామంది పెట్టారండి స్టోరీల్లో. అలా ఓవర్ నైట్ 1 to 3 డేస్లోనే చాలామందికి తీసుకెళ్ళిపోయారు ఆ సాంగ్. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ పెట్టి నన్ను తీసుకెళ్ళారు, ఆ సాంగ్ జనాల్లోకి తీసుకెళ్ళడం చేశారు. దీప్తి సునైనాకి, వర్ష డిసూజా అండ్ మై ఫ్రెండ్ బబ్లు అండ్ వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం, వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ అండి. ఇందాక నేను చెప్పిన వాళ్ళందరూ, నాకు మాట సాయం చేసిన వాళ్ళు, వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ ఈరోజు. వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ అన్న,
యూ గేవ్ మీ అ బ్రిలియంట్ సాంగ్. భూమి ఉన్నంత కాలం మేడం సార్ మేడం అంతే సాంగ్ నాదే. అది చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ మా కలరాని మా అమ్మ ఇంద్రజ గారు, ఈవిడ వల్లే నేను ఆల్రెడీ చెప్పా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆ మాట సాయం చేసింది ఈ సినిమాకి. నా అదృష్టం ఈవిడే. బికాజ్ ఎక్కడో నేను ఒక 2 రోజులు షూట్ చేశా, సంవత్సరం గడిచిపోయింది. ఆవిడ ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. వచ్చి ఆఫీస్లో లక్ష్మణ్ గారికి ఇప్పుడు ఒక అబ్బాయితో చేశాను, ఆ అబ్బాయిని తీసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ లక్ష్మణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతో నేర్చుకున్నానండి లక్ష్మణ్ అన్న దగ్గర నుంచి. ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్, ద వే హీ హెస్ పుట్ ఎవ్రీ షాట్ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్స్, అండ్ ఎంత నిజాయితీగా ఈ సినిమా తీశారో. ఎంత ఒకటే అనేవారు, నన్ను నమ్ము డార్లింగ్, నన్ను నమ్ము అన్న, ఇది ఇలా ఇలా చేయొచ్చా అంటే, యా డార్లింగ్ నన్ను నమ్ము, ఇలా చేద్దాం అన్నప్పుడు, అన్న నేను నమ్మాను అసలు. ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ ట్రస్టెడ్ యూ అండ్ యూ లెట్ దిస్ షిప్ సో వెల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లోకి చూడండి. నిన్న మేము వెళ్ళి థియేటర్ రెస్పాన్సెస్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ నవ్వుతుంటే చాలా 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 బాగా అనిపించిందండి. ఆ కిక్కే వేరు, జనాలను నవ్వించగలిగితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులకి, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనగానే ఇది కొంచెం కత్తి మీద నడిచే వ్యవహారమే. ఇప్పటికీ థియేటర్స్కి ఎవరు రావట్లేదు. ఎలాంటి మూవీ తీసినా కానీ వాళ్ళని తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అలాంటి సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ దీనికి ఎలాగా అనేసి షూట్ జరుగుతుండగా మాకు తెలుసు చాలా చాలా బాగా వస్తుంది, చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. బాగా ఒక 2.5 hours అన్ని బాధలన్నీ మర్చిపోయి నవ్వుకునే ఒక మంచి మూవీ తీస్తున్నామన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కానీ థియేటర్స్కి ఆడియన్స్ వస్తారా, వచ్చి చూస్తారా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయిన సమయంలో, లేదు మంచి మూవీ తీస్తే మా ఆదరణ అభిమానం ఎప్పుడు మీకు ఉంటుందని మరొక్కసారి నిరూపించిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ముందుగా ఈ క్యారెక్టర్ని నాకు ఆఫర్ చేసిన లక్ష్మణ్ గారు, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను నిజంగా అండి. ఎందుకంటే సార్ మీరు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. సినీ ఇండస్ట్రీలో మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉన్నంత క్యారెక్టర్స్, అంటే విలువైన క్యారెక్టర్స్ లేదా పోర్ట్రే చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉండట్లేదండి. ఇది నిజం. అంటే అందరి తరపున నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మాకున్న అతి తక్కువ ఆపర్చునిటీలో మేము ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలం అన్నది మేము పోరాడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. అంటే హీరోయిన్స్ దగ్గర నుంచి ఫీమేల్ క్యారెక్టర్స్ చేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో, అరే మాకు కూడా చేసే సత్తా ఉంది, మాకు కూడా ఒక బలమైన క్యారెక్టర్ ఇవ్వండి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి అనేది నేనే కాదండి ప్రతి ఒక్కరూ పెడుతున్న ఒక రిక్వెస్ట్ అనుకోండి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్తో లక్ష్మణ్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ దేనైనా మిస్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్ కోసం, కానీ ఈ క్యారెక్టర్ని మాత్రం మిస్ చేసుకోకూడదు అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్తో అప్రోచ్ అయిన లక్ష్మణ్ గారు, ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్ టు యూ. అలాగే ఈ ఒక రిక్వెస్ట్ ఈ సందర్భంగా మన తెలుగు మీడియాలో ఉన్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్కి కూడా నేను పెడుతున్నాను. ప్లీజ్ అండి, ఫీమేల్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి కూడా, అది హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదా వాళ్ళు కూడా పెంచే అంత విధంలో ఉంది. కానీ అమ్మాయి అయితే మాత్రం సూపర్బ్ అండి, వెరీ కోఆపరేటివ్. ప్రతి ఒక్క ప్రమోషన్కి తనంతట తానే నేను చేస్తానని ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం. రమ్య, కీప్ అప్ ద గుడ్ వర్క్, విష్ యూ లాంగ్ వే టు గో. అండ్ మా కళ్యాణ్ గారు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. కళ్యాణ్ గారు అద్రిపోయింది. సాంగ్స్ అయినా కానీ, ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు బీజిఎం కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ముఖ్యంగా మీడియా మిత్రులకి రివ్యూస్ చాలా బాగా రాసి ఇవాళ థియేటర్స్ రావడానికి కారకమైన రివ్యూవర్స్కి, పాత్రికేయ మిత్రులకి, డిజిటల్ మీడియాకి, అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ ఎంతో బాగా రాశారు. రివ్యూస్ చాలా ఉపయోగపడ్డాయి వాళ్ళ థియేటర్స్కి వస్తున్నాయంటే. ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఆ రోజు చాప్టర్స్ చెప్పాను. చాప్టర్ 4తో ఎండ్ అయ్యి ఇప్పుడు చాప్టర్ 5 అన్నాను. చాప్టర్ 5 బాగా
థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత శుభంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో ఇక యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారి డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టే సీన్ ఆవిడ చేసిన అద్భుతానికి అలా నివ్వెరపోయి చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రాడినరీ మేడం. నేను బిక్కసచ్చిపోయి అలా మా అత్తగారు బాడీ ఉంటుంటే ఆవిడ తిట్టిన తిట్లుకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చే సీను లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేశాడు. అది ఆవిడ ఎక్స్పెక్ట్ చేయరు. అయ్యో చెప్పేశానా? అయ్యో మరి ఏం చెప్పాలి? ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే సీన్ చెప్పాలంటే ఓపెన్ చేశారు. ఈ ఉత్తరే పొగుడుకుంటూ కూర్చుంటే డబ్బా కొట్టుకుంటే ఏముంటుంది? ఆవిడ గొప్పతనం ఏంటంటే ఆవిడ చేసింది అంత గొప్పగా. ఆ సీను నేను అలా బిక్కసచ్చిపోయి ఉండిపోతాను. బిక్కసచ్చిపోతే దగ్గర అలా అది ఆడియన్ అలా అయిపోయాడు, చోక్ అయిపోయాడు అక్కడ. అట్లాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మేడం, మీ ఎనర్జీ ఏంట ఎనర్జీ. నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ది ఏంటి మీకు నచ్చిందని అంత పెడితే ఇంద్ర దగ్గర డ్యాన్స్ అంటున్నారు. ఇక ఇంత మేము చేసింది పోయింది. ఇంకా ఏంటండి కూర్చోండి. ఆవిడ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు బాబోయ్, భయం వేసింది. సరే ఇక అంకిత్ కొయ్య భయ్యా నువ్వేదో పాపం భయపడతాడు. నువ్వు రావే ఇతనికి భయం లేదు, గాడిది గుడ్డు లేదు. ఎంతసేపు మాట్లాడేది సార్. సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, ఉత్తినే చూసేయండి చేసేస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ సీన్ చూసి చాలా మంచివాడిని సెలెక్ట్ చేశా. కరెక్ట్ ఒక కొడుకు తింగరగా నేను చెప్పాలి, పర్ఫామ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫెంటాస్టిక్ ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి, మంచి తెలుగు యాక్టర్, యూఆర్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే నీకు ఒకే నెలలో 3 పడ్డాయి. ఫెంటాస్టిక్. మీ అమ్మగారికి నాన్నగారికి అందరికీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అతను ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తనలో తనే మన్మన్ చేసుకుంటాడు. చాలా బాగా చేస్తాడు. అండ్ యూ విల్ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఎన్నో చూసేసి వచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంది అతనికి. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. బ్రహ్మాండంగా వండర్ఫుల్ ఫ్యూచర్. చాలా హెల్ప్ అయింది ఇతను కొడుకు క్యారెక్టర్ చేయడం, ఇవాళ పండడానికి సీన్స్ చాలా దర్శకుడు ఏం రాశాడో ఆ దీనిలో పండడానికి. ఫెంటాస్టిక్, సూపర్ యాక్టర్. రమ్య పాసిబిలిటీ ఇంకా వాళ్ళ సెన్సేషన్ లాగా అయిపోయింది. సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. ప్లీజ్ చేయడం చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. అయితే మా అత్తగారి క్యారెక్టర్ నేను ఒకటి చెప్పచ్చో ఇక్కడ తెలీదు. నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేశారు ఆవిడ, అన్నపూర్ణ గారు అంటే సీనియర్ మోస్ట్. అన్నపూర్ణ గారు అంటే సత్యనారాయణ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, కుమ్మడి గారికి, నాన్నగారికి. ఆవిడ నేను టీవీ సీరియల్ చేస్తుంటే అది వచ్చి ఎంతమంది ఆ పిల్లలు నీకు? ఒక్కడే ఇద్దరు లేకుండా ఏంటి? ఎందుకులేండి ఇంకోళ్ళు భూమి మీదకి మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూల్ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడ్డిపాలు ఇచ్చేసి వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం. ఎందుకండి తద్దిరం అంతా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కుకొని మళ్ళీ లైఫ్ బాగుండాలి. ఇదే ప్రాసెస్. మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోవయా, ఇంకోళ్ళు అంటూ ఉండాలి, అమ్మాయి అంటూ ఉండాలి. అమ్మాయి పుడితే మళ్ళీ వస్తాయా, కష్టాలు వస్తాయి, తీర్చాలి, పంచాయతీ చేయాలి, లేకపోతే లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్తే మా అమ్మ చెప్పి అప్పుడప్పుడు అన్నపూర్ణ తర్వాత కూతురు పుట్టిందిలేండి, ఆవిడతో కాంబినేషన్. నువ్వెవడోయా సంపాదించడానికి? వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వెవడో సంపాదించడానికి? ఆవిడ లాంగ్వేజ్ అలా, ఆ త్రూ అలా ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అలా, ఇంకా అలాగే ఉన్నారు ఆవిడ. అదే ఆవిడ అందం, అది ఆ బ్యూటీ. ఆవిడ చూస్తే అందం, ఎనర్జీ, బ్యూటీ. అన్నపూర్ణ గారిని చూస్తే నువ్వెవడోయా తను తెచ్చుకుంటుంది ఆ నేటివిటీ. ఆవిడ అత్తగారు కూర్చొని ఆవిడ చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీను, దాని నెక్స్ట్ ఆవిడ సీన్. తర్వాత హర్ష గారు ఏం చేశారండి హర్షవర్ధన్ గారు, అద్భుతంగా రా. అసలు ఎంత కూల్గా రా. వైఫ్ ఏమో మెర్రాఫ్ అంటే రా, మురిసిపోతుంటాడు పాపం. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. లక్ష్మణ్ ఎక్స్ట్రాడినరీ. కూర్చో సారీ మాట్లాడుకోండి. అలాగా హర్ష గారు
అంటే ఇవాళ కూల్గా ఎందుకు ఉందంటే సినిమా బాగుంది కాబట్టి ఆనందం. అందరూ బాగా చేశారు, అందరూ అది వేరే మూడ్ అది. అయితే ఇంకోటి ఏంటి, మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టడు. ప్రవీణ్ గారు, మా ప్రవీణ్ కొత్త బంగారు లోకం అప్పుడు రైల్వే స్టేషన్ సీన్లో ఇద్దరం కూర్చొని కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇందులో బామ్మర్ది క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతను. అందులో ఎస్పెషలీ ఎక్కువ నేనంటే రావు రమేష్ గారు అంటే ఏదో చెప్తాడు, ఎవడో మారుతాడు, ఇన్స్పిరేషన్ కోట్ ఇస్తాడు, జీవితాలు మారుతాయి, రావు రమేష్ వచ్చి ఇక్కడ మాట్లాడే సినిమా ఒక క్యాటలిస్ట్. అలాంటి అతను మాట్లాడతాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అతను కామెడీగా చేసి ఆ సీన్ చాలా బాగా చేశాడు ప్రవీణ్. అతను హెల్ప్ చేశాడు. అలాగే మన శివనారాయణ గారు, మా ఇంటి నైబర్, పక్కోడ మీద అదో రకమైన డౌట్, తలుపు తీయగానే ఇలా ఎందుకు ఆ డౌట్ సార్ అని నవ్వేశాను. ఎంత బాగా చేశాడండి ఆ క్యారెక్టర్. ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ ఇవ్వడానికి వచ్చే డౌట్గా చూడడం, అలాగే ఏంటో అంత డౌట్. మాదేంటో ఆయన కానీ, మిర్చి కిరణ్ కానీ, ఇంకెవరన్నా మిస్ అయ్యా ఇంతే, అజయ్ అండి. నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారవన్లో, ఈ సినిమా ఆడుతుంది రమేష్ గారిని, క్యారవన్లోకి వెళ్ళిపోతాయని చెప్పాడు. ఆయన ఎంత బాగుంటుందో కటింగ్ షాప్లో సీను. ఏంటంటే నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి, కటింగ్ చేసుకుందా, నీదేంటి గుండుగా ఉంది. ఆ సీన్ చాలా బాగుంది, అజయ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ. సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగులు చెప్పి వెళ్ళిపోయినట్టు కాదండి, ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. తెలుగు నటులు అవ్వడం వల్ల కాంప్లిమెంట్ చేశారు. ఎస్, ఐఎమ్ ట్రూ, దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిలిం, ఆల్ తెలుగు యాక్టర్స్. దానికి ఇది. అలాగే లక్ష్మణ్ లైట్నింగ్ స్పీడ్ డైరెక్షన్, అన్ని కష్టపడిపోయి ముందే ఏమంటారు అది, బౌండెడ్ స్క్రిప్ట్ వేసేసుకొని వచ్చి చిన్నపిల్లలు రెడీ అయిపోయి కూర్చుంటాడు. మనం వచ్చేలోపే అదర్ షాట్స్ తీసేసి కూర్చుంటాడు అతను. లేకపోతే అంత లైట్నింగ్ స్పీడ్లో అన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయలేం. దానికి తగ్గ కెమెరామ్యాన్ ఆర్టిస్టిక్ స్పిరిట్ మెయింటైన్ చేసి స్పీడ్గా మేము యాక్ట్ చేయడానికి రెడీగా, పాపం అంత క్వాలిటీతో బాలరెడ్డి గారు, తర్వాత మన నాగేష్ రెడ్డి గారు ఎడిటింగ్ కానీ, తర్వాత అంటే ఎడిటింగ్ చాలా వరకు ఇది ఉంటుంది. మ్యూజిక్ మన కళ్యాణ్ నాయక్ వస్తే, ఈ సినిమా కామెడీ ఇది లైవ్లో మేము చేస్తుంటేనే దానికి రికార్డింగ్ చేస్తే డిస్టర్బెన్స్ న్యాయంగా. దట్స్ ద ప్రాబ్లం. ప్రతి వాళ్ళు నేను మాట్లాడే సీన్స్ ఏదో చెప్పట్లేదు. కొత్త బంగారు లోకం మాట్లాడినప్పుడు మిక్కిజే మీరు ఎలా ఇవ్వాలి దీనికి రికార్డింగ్ అంటారు. మొన్న గుంటూరు కారం నేను చేసేటప్పుడు తమన్ గారు దీనికి డిస్టర్బ్ అవుద్ది, రావు రమేష్ గారు మాట్లాడితే. ప్రతి దగ్గర ఈ ఛాలెంజ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. బికాస్ మ్యూజికల్గా మనం మాట్లాడేప ఇది ఎక్కువ ఇచ్చేస్తే నాయిస్ అయిపోద్ది. అది చాలా ఛాలెంజింగ్ ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్కి. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి ఆయన కామెడీ సినిమా, కామెడీ చెడగొట్టకూడదు. ఇట్ షుడ్ బి కామెడీ, ఇట్ షుడ్ బి లైట్. ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి సింపుల్, బట్ ఇట్ షుడ్ బి సౌండ్. ఆ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు అతను. ఇట్ ఇస్ సౌండ్. ఇద్దరు డిసైడ్ అయిపోయారు, డైరెక్టర్ అండ్ కళ్యాణ్ నాయక్. ఆయన ఇద్దరు కూడా మనం కామెడీ సౌండింగ్ ఇవ్వకపోతే థియేటర్లో ఆగలేము. ఇవాళ అలవాటు చేశారు, సౌండ్ ఇవ్వాలి కానీ కామెడీని చెప్పకూడదు. ఫెంటాస్టిక్ వర్క్ సార్, వాట్ యు హావ్ డన్, సూపర్. ప్లీజ్ సిట్ డౌన్, డోంట్ స్టాండ్ అప్. ఎందుకంటే మీ వర్క్ కనిపే అంత మంచి సాంగ్స్. మన మేడం అంతే ఇద్దరు స్టార్స్ అయిపోయారు దాంతో. ఎలాంటి సాంగ్, సిద్ధు శ్రీరామ్ గారు వాయిస్లో ఎవ్రీవన్ హ్యాస్ యాడెడ్ వాల్యూ. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ నాయక్ గారు, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మన నాయక్ చాలా బాగా చేశారు. దిస్ ఇస్ ద టెక్నికల్ పార్ట్. ఫైనల్గా ఏదో చెప్దామని మర్చిపోయాను. ముఖ్యంగా ఆంధ్ర తెలుగు ప్రేక్షకులకి, నేను దర్శకుడికి ఇక్కడ అన్నీ చెప్పేశాను. ఎక్కువ మనం డైరెక్టరు ఇది మిడిల్ క్లాస్, నేను ఎంచుకున్న స్క్రిప్ట్ తప్ప ఏంటి మనకని నిన్న కొంచెం ఏదో డౌట్గా ఉండేవాడిని. నిన్న చాలా బాగా రెస్పాన్స్ వచ్చేసరికి మిడిల్ క్లాసు అన్నిటికీ కాంప్రమైజ్ అవుతారు సార్, కానీ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, కష్టపడతారు, కానీ కాంప్రమైజ్ అవుతారు సార్. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా కాంప్రమైజ్ అవుతారు పాపం లైఫ్లో. సారీ, వాళ్ళని కించపరచకుండా తీశాడు సార్. అంటే కామెడీ కోసం కించపరుస్తాం సార్, కించపరుస్తాం. టైం పడుతుంది కొంచెం. సో మనం కామెడీ ఒకరి మీద జోక్ వేసిస్తే చాలా ఈజీ అండి.
కానీ కించపరచకుండా ఉండడం కష్టం. అది చేశాడు. మిడిల్ క్లాస్ వాడికి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అది ఉంచుతూనే మెయింటైన్ చేశాడు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అందుకే సింప్లిసిటీగా ఉండాలి, డెప్త్ టచ్ చేయాలంటారు. అది కష్టం అండి, అది కష్టం. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్. ఇలాంటి స్నేహితుడు నీకు దొరికినందుకు ఏమన్నా నువ్వు చాలా సాధిస్తావు లైఫ్లో. నీ అదృష్టం. అంటే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండిపోయారు నాకు. సినిమా పక్కన ఉండేవాడు దొరకడం చాలా అదృష్టం. ఇక తబితా గారు ఎంత చెప్పినా ప్లీజ్ మీరు కూర్చోడంటండి బాబు, నిల్చోడండి. నాకు ఇంకా ఈవిడికి నచ్చి అంత తీసుకోవడం నాకేం చెప్పాలో తెలియట్లే. ఆవిడ చెయ్యి ఎందుకు పడిందంటే ఈ స్క్రిప్ట్, లక్ష్మణ్ పవర్, లక్ష్మణ్ సోల్, ఆత్మ కష్టం, వాళ్ళ అన్నయ్య మోహన్ కార్య గారు, అలాగే పీబీఆర్ సినిమాస్కి ఈ ముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళే ముందు ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, లక్ష్మణ్ నమ్మింది, అన్నీ నమ్మింది వాళ్ళు. తర్వాత ఎంతో ముందుకు తీసుకెళ్ళిన మన మోహన్ కార్య గారు, ఆయన ఆయన ఎక్కువ మాట్లాడ్డాయన, బట్ ఈస్ వెరీ స్టబర్న్ పర్సన్. చాలా చాలా మంచి ఇది అతనికి. ఇలాంటి ఫ్రెండ్ అన్నీ ముందుకు తీసుకెళ్ళి, తబితా గారు అయితే ఆవిడ సంకల్పం ఆ రోజు చెప్పాను, ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ చాలా ముఖ్యం లైఫ్లో. ఆ ఇంటెన్సిటీ ఆవిడ సాఫ్ట్గా మాట్లాడి చాలా ఉంటారు, కానీ ఆవిడ ఒకటి అనుకున్నారంటే చాలా ఇది. షీ సో స్టబర్న్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యంగ్స్టర్స్కి వాళ్ళకి వాళ్ళ సినిమాలు యూత్ లవ్ అన్నీ వస్తాయండి, ప్రమోట్ చేస్తారు. కానీ ఇలాంటి ఒక ఫాదరు, ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం ఎవరు రారండి, ఆవిడే చేశారు. ఆవిడ వల్లే వచ్చింది, అది ఆవిడకే క్రెడిట్. అది సుకుమార్ గారు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి అని చెప్పాను ఆ రోజు. ఎంత కష్టమో సుకుమార్ గారు చూడడం, అంత ఈజీ కాదండి. సుకుమార్ గారితో బాబు నేను పనిచేశాను, అదొక ప్రేమించేస్తాం అతని తపస్సు, అతని వైబ్రేషన్ చూస్తే మనం ఎంతసేపు అని కాలం కరిగిపోతుంటుందండి. కానీ ఇంటికి వెళ్తే మునుకులు గిలుకులు జాయింట్లు లూజ్ అయిపోతాయి, కింద కూర్చుంటే తెలుస్తుంది బాబో సుకుమార్ గారి నాకు అంత ఇష్టం, అసలు చాలా ఇష్టం. సుకుమార్ గారు నన్ను చూస్తూ ఉండాలనిపిస్తుంది. బ్యూటీ, ఎనర్జీ ఇస్ బ్యూటీ. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఆ దర్శకుని చూడటమే అద్భుతం. ఆ ఎనర్జీ మనకి డ్రా చేసుకోవచ్చు, అది అద్భుతం. బన్నీ గారు వాళ్ళు కాంబినేషన్, మనం ఆయన రావడం, సరే మీకు తెలుసు బన్నీ గారు రావడం, ఇవన్నీ తబితా గారి వల్ల ఈ సినిమా స్థాయి ఎక్కడికో పెంచేశారు. బట్ అంత స్థాయి, అంత బరువైన వ్యక్తులు మీద ఉన్న అది కూడా చెప్పదలుచుకుంటున్నా. ఈవిడ రావడం, సుకుమార్ గారు, ఆ రోజు బన్నీ గారు రావడం, ఇవంతా వెళ్ళడం, రామ్ చరణ్ గారు ట్వీట్ చేయడం, ఇవన్నీ ఉన్నా ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా లక్ష్మణ్ నిలబడి సక్సెస్ చేశాడండి. చాలా కష్టం అది. థ్యాంక్ యూ లక్ష్మణ్. స్టిల్ నువ్వు నిలబడి ఫుట్ఫాల్స్ అంటారు. నేను ఒక శబ్దం ఎగ్జాజరేషన్ కాదు, ఫుట్ఫాల్స్ గురించి. ఇంటి నుంచి కదిలి బండికి నడిచి పార్కింగ్లో పెట్టి మెట్లకి నడిచి థియేటర్లో వచ్చిన ఫుట్ఫాల్స్ పాదాలు వాళ్ళే ప్రేక్షకుని ఎంత అభిమానం చూడండి, సినిమా చూడండి, బాగుంటే చెప్పండి, బాగుంది రెస్పాన్స్ బాగుంది, ప్రేక్షకులు అందరికీ అని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. జర్నీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కనిపిస్తే కోపం వస్తుంది, ఏడుపన వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ జర్నీ. సో ఫైనల్లీ అంతా ఓకే, సినిమా రిలీజ్ అవుతుంది, కవిత గారు తీసుకున్నారు, రిలీజ్ చేస్తున్నారు, ఇంకా రిజల్ట్
సో నిన్న ఫస్ట్ టైం నేను టెన్షన్ పడ్డానండి. అప్పటి వరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అంత ఓకే. నిన్న బాగా టెన్షన్ పడ్డా. ఎందుకు టెన్షన్ పడ్డానంటే నాకు ఒక సినిమా పైన కాన్ఫిడెన్స్ అంతా ఉంది. ఒక వ్యక్తి వచ్చారు, ఆ ప్రాజెక్ట్ ని స్టేటస్ ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఎంత మందిని దాటించారో నాకు తెలుసు, ఎంత ఎంత పెద్దవాళ్ళు తెలుసు, నమ్మారు, నమ్మి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అప్పటి వరకు కాన్ఫిడెన్స్ ఉందని భయం స్టార్ట్ అయింది. ఒక్కరిని నమ్ముకున్నాను నేను, తెలుగు ప్రేక్షకులను, నార్మల్ ఆడియన్స్. నేను ఎవరిని నమ్మలేదు, నార్మల్ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు, నార్మల్ ఆడియన్స్. వాళ్ళు నవ్వుతున్నారు, పడి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ నవ్వుల వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. సో మీరు అందరూ తెలుగు ప్రేక్షకులు ప్లీజ్, మీరు నవ్వుకుంటారు, ఖచ్చితంగా నవ్వుకుంటారు. మా శశి గారు మాట చెప్పారు, ప్రామిస్ కూడా చేశారు, మీరు కనీసం ఒక 20 సార్లు నవ్వుకోకపోతే ఆయన టికెట్ కూడా బ్యాక్ ఇస్తారంట, మన ప్రామిస్ మైత్రి శశి గారు. సో మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు, రండి. సో నేను ఆ వ్యక్తిని హ్యాపీ చేయాలనుకున్నాను. ఈరోజు ఈ ఫుట్బాల్స్ కానీ, ఈ టికెట్స్ వెళ్తున్న ఫాస్టింగ్ కానీ, సో షీ ఈజ్ హ్యాపీ, మై బాస్ ఈజ్ హ్యాపీ. ప్లీజ్. మేడం మైక్ దగ్గర పెట్టుకురా, మైక్. నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ రోజు నుంచి కూడా అంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సినది చాలా పెద్ద లిస్ట్ ఉంది. బట్ ఆ రోజు చూసుకుని అలా ముందు చూసి నేను కొంచెం టెన్షన్ అయిపోయి సరిగ్గా మాట్లాడలేకపోయాను. సో ఫస్ట్ నాకు లక్ష్మణ్ వాళ్ళు, నా ఫ్రెండ్ సరిత అండ్ లక్ష్మణ్ వైఫ్ అండ్ హరి వైఫ్ వాళ్ళ తెలిసింది నాకు ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమా గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక సాంగ్ రాయించాలండి చంద్రబోస్ గారిని, అడగాలి, మీకు తెలుసు కదా అడుగుతారా. నేను చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను, సో ఇలా ఒక సాంగ్ రాయాలండి నా ఫ్రెండ్ వాళ్ళ సినిమాకి. ఆయన ఆస్కార్ లిరిసిస్ట్, ఆయన చిన్న సినిమాలకి రాస్తారో లేదో అని నాకు కొంచెం అలా ఉండింది. కానీ బట్ ఆయన ఫోన్ చేసిన వెంటనే లేదు తప్పదు పంపండి, వాళ్ళు కలవమనండి, నేను రాస్తారని చెప్పారు. ఇందులో సాంగ్ మన మేఘం తాత అది చంద్రబోస్ గారు రాశారు. అందుకు చంద్రబోస్ గారు మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను నేను, కూడా సాగు చెప్పాను స్టేజ్ మీద. సో థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ రాసినందుకు. బికాస్ ఇట్స్ థ్యాంక్స్ మీ, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, ఎవరెవరు నన్ను అంటే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ. అండ్ దెన్ దాని తర్వాత ఇంకొక మెయిన్, నేను చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఆయన నా సొంత మనిషి అయి ఉన్నా కూడా, ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా, పుష్ప షూట్లో ఉన్నా కూడా ఈ సినిమాకి ఒక వాయిస్ ఓవర్ కావాలి అని అడిగినప్పుడు, అంటే నేను చాలా రోజులు అడగడానికి కూడా భయపడ్డాను. బికాజ్ ఆయన షూట్లో ఉన్నారు, వాయిస్ ఓవర్ అంటే చెప్తారో లేదో, ఇంకెవరైనా ట్రై చేద్దామా లక్ష్మణ్ అని డిస్కస్ చేసాము. దానికి కూడా లక్ష్మణ్ సుకు సార్ చెప్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన షూట్లో ఉంటే షూట్ ప్యాకప్ అయిన వెంటనే లొకేషన్ నుంచి ఆయన లొకేషన్ నుంచి హోటల్కి వెళ్ళగానే ఒక 10 minutes టైం ఇచ్చాం ఆయన ఫ్రెష్ కావడానికి. వెంటనే వచ్చి వీళ్ళందరినీ చూసి, అంటే ఆయన మొదలే చాలా ఎమోషనల్ గా ఉన్నారు, లక్ష్మణ్ అండ్ మోహన్ వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ చూసి, సో సరే వాళ్ళు ఇంత దూరం వచ్చారు కదా నా కోసం అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా ఆయన ఒక 10 నిమిషాలు వచ్చి వాయిస్ ఓవర్ చెప్పేసి వెళ్ళారు. బిజీ స్కెడ్యూల్లో పుష్ప జరుగుతున్నప్పుడు. సో నేను ఆ రోజు ముందు కూర్చోంటే నీకు చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు షూట్లో ఉన్నా కూడా నేను అంటే హస్బెండ్స్ ఐ డోంట్ నో హౌ మచ్ దే ట్రస్ట్ దేర్ వైఫ్స్ అండ్ దే బిలీవ్ దేర్ వైఫ్స్. కానీ నేను ఈ సినిమా గురించి నాకేం కథ తెలియదు, అసలు ఏం చేస్తున్నానో తెలియదు. కానీ నేను ఒక విషయాన్ని టేక్ ఓవర్ చేసి దానికోసం నిలబడ్డానన్న విషయాన్ని తను బలంగా నమ్మి, అంటే నేను దానికోసం ఏం చేస్తున్నా కూడా నన్ను సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఎస్పెషల్లీ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దెన్ దాని తర్వాత నేను ఆర్డర్లో చెప్తున్నానండి, జరిగిన ఓవరాల్ ప్రాసెస్లో ఎవరు సపోర్ట్ చేశారు వాళ్ళు. దెన్ ఇమీడియట్గా నేను ఇంకా ఇదంతా జరుగుతూ ఉంది, సాంగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. దెన్ లక్ష్మణ్ నన్ను ఒకరోజు సినిమా చూడమని అడిగినప్పుడు
నేను అప్పటి వరకు నేను దీన్ని ప్రజెంట్ చేయాలి అన్న ఆ థాట్ ఏం లేదు. నేను ఐ వాజ్ సపోర్టింగ్, నాకు ఏం ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా కోసం ఏమైనా చేయాలి, ఏదో అడ్వాంటేజ్ అనో లేకపోతే నేను రావాలనో అదేమి కాదు. నన్ను వాళ్ళు హెల్ప్ అడిగారు, సో నేను ఐ వాంటెడ్ టు స్టాండ్. సో వాళ్ళు నన్ను హెల్ప్ అడిగారు, నేను చేసే పొజిషన్ లో ఉన్నాను అని వాళ్ళు నమ్మారు. సో వై నాట్ అంటే పెద్ద పెద్ద సినిమాలకి అసలు మనం ఏం చేయక్కర్లేదండి, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ దేర్ ఓన్ నేమ్స్. సో ఇలాంటి ఒక సినిమా అంటే లైక్ మంచి కథ, మంచి కంటెంట్ ఉన్న సినిమాని పెద్దగా ఎవరైనా బలంగా పట్టుకోవాలి, అప్పుడే ఇలాంటి సినిమాలు అందరి ముందుకు వస్తాయి అని నేను ఆ సినిమా చూసిన రోజు నమ్మాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశానో ఆ రోజు సినిమా చూసినప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓకే చేశారు, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ కదా, సరే నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను కదా ఇలా అనుకున్నాను. బట్ నేను ఆ సినిమా చూసినప్పుడు నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానంటే, నేను ఎంత నవ్వుకున్నానో ఆ రోజు. నేను ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో అది అందరూ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సినిమా చూసినప్పుడు, ఎంత లాఫ్ ఉంది ఈ సినిమాలో, ఎంత ఫన్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ గా క్లీన్ ఫన్ ఉంటుంది, ఎక్కడ ఇట్లా బ్యాడ్ గా కానీ వల్గర్ కామెడీ కానీ అలా కాకుండా ఇట్లా ప్యూర్ కామెడీ క్లీన్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. సో అందుకు నేను ఆ రోజు అనుకున్నాను ఈ సినిమాని తప్పకుండా నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాలి. అండ్ దెన్ దాని తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయాను. ఒక 35 days నేను ఇక్కడ లేను, బట్ వీళ్ళంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు, అవసరమైన థింగ్స్ అన్ని చేస్తున్నారు. నేను అక్కడ ఉండగా ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది. సో మేము వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఎవరితో చేద్దాం అలా ఇలా అని. నేను ఒక్క అంటే ఆలోచించకుండా ఉపాసన గారికి మెసేజ్ పెట్టేశాను, ఉపాసన గారు చరణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించాలని. వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హాలిడేలో ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పర్సనల్ టైంలో ఇప్పుడు ఇది చెయ్యాలి, వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళి ఉన్నారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, టైం డిఫరెంట్ టైం జోన్స్ లో ఉన్నాను. వాళ్ళు ప్యారిస్ లో ఉన్నారు, నేను యుఎస్ లో ఉన్నాను, లక్ష్మణ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, మోహన్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అందరూ డిఫరెంట్ టైం జోన్స్ లో ఉన్నాము. ఎవరు ఏ టైంలో ఎట్లా కోఆర్డినేట్ చేయాలో తెలియట్లేదు. నేను నిద్రపోయాను, ఉపాసన గారు మిస్ కాల్స్ ఉంటున్నాయి ఆవిడ నాకు మార్నింగ్ అమెరికా టైంలో మార్నింగ్ 4:30 కాల్ చేశారు. నేను 7:30 చూసుకున్నాను. మార్నింగ్ చూసుకొని కాల్ చేశాను వెంటనే, అయ్యో మీరు కాల్ చేశారు నేను మిస్ అయిపోయానంటే, తమిళ మేము ఇప్పుడే ఒలింపిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాము, మీరు ట్వీట్ చేయమన్నారు అని అంటే, అవును సారీ నేను ఇప్పుడే చేశాను ఉపాసన అంటే, సరే నేను పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వెంటనే చరణ్ ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను, ఆయన దొరకగానే ఫస్ట్ ఆ థింగ్ చేశాక లోపలికి వెళ్తాను అని చెప్పారు. ఆవిడ అంత ఇంట్రెస్ట్ గా సపోర్ట్ చేయ అవసరం లేదండి, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఎవరికి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్స్ వాళ్ళ లైఫ్ లో. అంటే లైక్ జనరలీ సినిమాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకునే టైం ఇస్ వెరీ ప్రిషియస్. అట్లా ఇలా వాళ్ళకి అసలు ఆ టైం దొరకదు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. అప్పుడు కూడా నేను అడిగాను కదా అని ఆవిడ చరణ్ గారితో ట్వీట్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఉపాసన అండ్ చరణ్ గారు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ నేను ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎవరెవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారో నేను అందరికీ చెప్పాను, ఇలా ట్రైలర్ రిలీజ్ అయింది, నేను ఫస్ట్ టైం ఇలా ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి మీరు ఎలా సపోర్ట్ చేయగలరని. అప్పుడు సపోర్ట్ చేసి ట్వీట్ చేసిన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అంటే లైక్ సమంత చేశారు అండ్ స్వప్న దత్ గారు, వాళ్ళకి కలిపి అప్పుడే అంత పెద్ద దాంట్లో ఉన్నారు. ఒక చిన్న సినిమాకి నేను ఎందుకు వాళ్ళందరి గురించి మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే, నేను చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మిస్ చేసి ఉండొచ్చు, కానీ అలా కాకుండా చిన్న సినిమా అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ ని అంటే లైక్ ఇండస్ట్రీ విల్ బి టుగెదర్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీ టైం అని ప్రూవ్ చేశారు. అంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, కానీ బట్ ఏ సినిమా అయినా కూడా ఇఫ్ వి నీడ్ సినిమా పీపుల్ సపోర్ట్ ఫర్ అ ఫిల్మ్, డెఫినెట్ గా మేము అందరూ ఉంటామని మాకు చూపించారు అందరూ, లైక్ ఎవ్రీబడి ప్రూవ్డ్ ఇట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమంత, రష్మిక, స్వప్న దత్ గారు అండ్ నవీన్ పొలిశెట్టి, ఇంకా చాలా మంది ఎవరెవరైతే నా రిక్వెస్ట్ తీసుకొని సినిమా సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. అండ్ దెన్ దాన్ని సో ఇది అయిపోయిన
ఇందాక ట్రైలర్ అయిపోయింది, ఓకే నేను వచ్చేసాను యూఎస్ నుంచి, ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రీ రిలీజ్ ప్లాన్ చేయాలి. నేనేమనుకున్నానంటే చిన్నగా ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రీ రిలీజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చిన్నగా చేస్తే ఇది ఎక్కడ చిన్నగా బయటకు వెళ్తుందో, బికాస్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ అ లాట్. అంటే ఈ సినిమాలో ఏదైతే ఆ కంటెంట్ ఉందో అది లైక్ బిగ్గర్ స్కేల్లో అందరికీ వెళ్ళాలి, అలా చిన్నగా వెళ్ళకూడదు అని నేను బలంగా నమ్మిన విషయం. సో అందుకని నేను ఈ ఈ ప్లేస్లో నేను బన్నీ గారికి అసలు నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, క్లైమాక్స్ షూట్ అవుతుంది వాళ్ళది, అంటే ఈజ్ గెటింగ్ వెరీ టైర్డ్. ప్యాకప్ అయిపోయిన టైంకి బన్నీ గారు లిటరల్గానే చాలా టైర్డ్ అయిపోయి ఉండుంటారు. ఆయన ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతా ఉంది. సో నేను ప్రీ రిలీజ్కి తను అనుకున్నప్పుడు నేను సుబ్బుతో కూడా డిస్కస్ చేయకుండా షూట్కి వెళ్ళిపోయాను. ఆర్ఎస్సీకి వెళ్ళిపోయి ఆయన క్యారవాన్లో ఉంటే వెళ్ళిపోయి డైరెక్ట్గా నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి, అంటే ఇంట్లో ఉన్న మీరు సుక్కు కాకుండా నేను ఎవరిని అడుగుతాను వెళ్ళి అని చెప్పాను. ఆయన అదే విషయం చెప్పారు స్టేజ్ మీద కూడా. సో ఈ ప్రూవ్డ్ దట్ హీస్ అంటే లైక్ వీఆర్ హిస్ ఫ్యామిలీ. సో నేను బన్నీ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ వల్లే నేను ఏదైతే నమ్మానో అది అంత పెద్దగా అంత బస్ క్రియేట్ చేసింది కేవలం మీరు ప్రీ రిలీజ్కి రావటం వల్లనే. అదర్వైజ్ ఇది ఇంత ఆడియన్స్ని థియేటర్కి తీసుకొచ్చి ఉండదు. మీ ఫ్యాన్స్ మేబీ ఫస్ట్ ఇనిషియల్గా మీరు వచ్చారు కాబట్టి వెంటనే ఓపెనింగ్ స్టార్ట్ చేసి రావడం స్టార్ట్ అయింది. సో అండ్ ఇది ఇప్పటి వరకు సినిమా పరంగా నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకున్న వాళ్ళు, అండ్ పర్సనల్గా నేను సపోర్ట్ చేస్తున్నానని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు శశి గారు మైత్రి నుంచి. నేను ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నాను కానీ బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఐ డోంట్ నో ఎలా ఒక సినిమాని బయటకు తీసుకొచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందని. నాకు నేర్పిస్తా నాకు అన్ని స్టెప్స్ చెప్తున్న వాళ్ళు హరి అండ్ శశి గారు, రవి గారు సుక్కు ఫ్రెండ్, అండ్ అశోక్ మా బావగారు వాళ్ళ అబ్బాయి, అండ్ మై మేనేజర్ శ్రీనివాస్. నాకు అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది గైడ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళందరూ ఇన్పుట్స్ తీసుకొని నా ప్లేస్లో అండ్ నా పొజిషన్లో నేను ఈ సినిమా కోసం ఏమేమి చేయగలను నా 100% పెట్టి చేశాను.